నా దృష్టిలో అన్నింటికంటే ముఖ్యమైనది నా దేశం ఒక్కటే. ఆ తరువాతే దేశంలోని పౌరులందరూ కూడా. కానీ వారిలోనూ సామాజికంగానూ ఆర్థికంగానూ అణగదొక్కబడి వెనుకబడిన వారు మాత్రమే నాకు అత్యంత ముఖ్యులు. మీరేమనుకుంటున్నారు? రేపటి పోరాటంలో ఎవరు గెలుస్తారు? ఆ సమాజమా? దేంతో అయితే మనకు సంబంధం ఉందో, లేక భీమరావు ఇంకా అతని కుటుంబం సంఘర్షణ గెలుస్తుందా? చెప్పలేము అంబేద్కర్ గురుగారు, కానీ చాలా మంచిగా అనిపిస్తోంది. మన ఇద్దరం కలిసి రేపటి సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నాం మన సమాజ పరిస్థితి కోసం. చందమామ, చూస్తున్నావా ఈ సమాజంలో న్యాయం పొందడానికి ఎంతగా పాటుపడాల్సి ఉంటుందో? కానీ నేను బాగా చదువుకొని ఖచ్చితంగా ఒక మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తాను, ఎవరు కూడా న్యాయం కోసం అలమటించకుండా. న్యాయం ఎందుకు ఇంత ఖరీదైంది? అమ్మ నగలు లేకపోయి ఉంటే అసలు మేము వకీలు గారి దగ్గరికి వెళ్ళగలిగే వాళ్ళమే కాదు. ఇలా అయితే అసలు పేదవాళ్ళకి న్యాయమే దొరకదు. అసలు న్యాయం అందరికంటే ఎక్కువ అవసరం పేదవాళ్ళకే ఉంది. నేను ఏదో ఒకటి చేసి తీరాలి, పేదవాళ్ళకు కూడా న్యాయం సులభంగా దొరికేటట్టు. న్యాయస్థానం దాకా వెళ్ళటం వాళ్ళకి కష్టసాధ్యం కాకుండా. నమస్కారం వకీల్ గారు. మొత్తం 60 రూపాయలు. ఇదెందుకో తెలుసా? మీరు ఇప్పుడు వాదించబోతున్న కేసు వాదించకూడదని. ఇంటికి వెళ్ళండి, లేదంటే ఇక్కడ కూర్చొని టీ తాగండి. కేసు వాదించటం నా వృత్తి. నేనేం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అది మీరు నాకు నేర్పించద్దు. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. కానీ మా వృత్తి కాస్త ఖతర్నాక్లేండి వకీల్ గారు. మీకు 2 పిల్లలు, ఆ 2 స్కూల్కి వెళ్తారు. ఒక చిన్న కేసు వాదించాలనే ఉబలాటంలో మీ పిల్లలకి ఏమైనా అయిందంటే అప్పుడు మీరు మీ పిల్లల కేసును వాదించాల్సి వస్తుంది. ఒకవేళ గెలిచినా ఏం లాభం? పిల్లలు లాస్ అయిపోతారు కదా. మీరు ఆల్రెడీ ఒక మంచి వకీలు, అలాగే ఒక మంచి తండ్రి అవ్వండి. అందుకే నిర్ణయం బాగా ఆలోచించి తీసుకోండి. 60 రూపాయలు. వాదనలు ప్రారంభించండి. కానీ జడ్జి గారు, మా బారిస్టర్ గారు ఇంకా రాలేదు. ఆయన వస్తూ ఉంటారు. కోర్టు సమయం తెలిసినప్పుడు ఎందుకు రాలేదు? జడ్జి గారు దారిలో ఉండుంటారు, వచ్చేస్తుంటారు. మిలాడ్, రామ్జీ తరపు వకీల్ గారు అటెండ్ అవ్వలేదు. చట్టపరమైన అంశాల్లో దీనికి అర్థం ఏంటంటే తనకు బాగా అర్థమైపోయి ఉంటుంది తను ఈ కేసు ఓడిపోతానని. అందుకే ఆయన అసలు కోర్టుకే రావాలనుకోలేదు. విపక్షం వారి తరపున వాదించడానికి కానీ సాక్ష్యం ఇవ్వడానికి కానీ కోర్టులో ఎవరూ లేరు. కాబట్టి ఇప్పుడు ఇక వాదనే లేదు. అందువల్ల నేను న్యాయస్థానానికి విన్నవించుకుంటున్నాను. రామ్జీ మీద సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టినందుకు, ఇతరుల నమ్మకాలకి విఘాతం కలిగించినందుకు, ఇంకా 2 జాతుల మధ్య విభేదాలు సృష్టించిన నేరాల కింద ఇతన్ని దోషిగా నిర్ధారిస్తూ ఇతనికి తగిన శిక్ష విధించండి. కానీ జడ్జి గారు, మా బారిస్టర్ గారు ఈ పాటికి వస్తూ ఉండుంటారు. దయచేసి వాదనలు వినకుండా ఎలాంటి తీర్పు ఇవ్వద్దు సార్. మా నాన్నగారు నిర్దోషి. కానీ విపక్షం వకీలు ఎప్పుడూ వస్తారు మై లార్డ్. ఎప్పుడు ఇతను నిర్దోషిగా నిరూపిస్తాడు? ఇది న్యాయస్థానం.
న్యాయస్థానాన్ని గౌరవించాల్సిన బాధ్యత అతనికి కూడా ఉంది. ఇప్పుడు ఆయనకే ఈ విషయంలో పట్టింపు లేనప్పుడు ఈ న్యాయస్థానం ఆయన గైర్హాజరులోనే జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంబేద్కర్ గారు, ఆ వకీలు వీళ్ళని మోసం చేస్తున్నట్టు అనిపిస్తోంది నాకు. ఆయన రాడండి. అరే, కేసు ఎంత తేడతెలంగా ఉంది. అంత పెద్ద వకీలు ఇక్కడికొచ్చి తన పరువును పోగొట్టుకుంటాడా చెప్పండి? ఆ? వీడికి మనతో విరోధం పెట్టుకునే ధైర్యమా? ఇప్పుడు అనుభవించరా రామ్జీ సత్పాల్. మలాడ్, పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కోర్టు తన నిర్ణయాన్ని వినిపించాల్సిందిగా మనవి. తొందరపాటుతో తీర్పు చెప్పడం వల్ల నిర్దోషికి శిక్ష పడే అవకాశం ఉంది. న్యాయస్థానం ఎదుట వాళ్ళ వకీల్కి కోర్టులో హాజరు కావడానికి మరికొంత సమయం ఇస్తుంది. మనమందరం అరగంట విరామం అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటికీ ఆ వకీల్ రాకపోతే అప్పుడు న్యాయస్థానం తన తీర్పును వెలువరించడం గురించి ఆలోచిస్తుంది. బ్యారిస్టర్ గారు, మీరు ఇక్కడున్నారా? తొందరగా రండి, అందరు మీకోసం ఎదురు చూస్తున్నారు. రండి సార్. చూడు, నేను నీ కేసు వాదించలేను. నీ ఫీజు డబ్బులు నువ్వు తీసేసుకో. కైలాష్, ఈ అబ్బాయి ఇచ్చిన ఫీజు డబ్బులు అతనికి ఇచ్చేయండి. ఓకే సార్. ఇదిగో. బ్యారిస్టర్ గారు, దయచేసి మీరు అలా అనొద్దు. మీరు రాకపోతే మా నాన్న ఎలా విడుదలవుతారు? నేను నీకు చెప్పానుగా, ఈ కేసు నేను వాదించలేను, అంతే. ఇంకేం మాట్లాడద్దు. వకీల్ గారు రాడు. ఈ రోజు ఉదయమే మా మనిషి వెళ్ళి ఆయనకి నమస్కారం పెట్టొచ్చాడు. ఇక ఎలా వస్తారు వకీల్ గారు? బ్యారిస్టర్ గారు, రండి సార్. ఇప్పుడు మీరు రాకపోతే నాన్నని ఎవరు విడిపిస్తారు? మనం ఈ కేసు ఓడిపోతాం. మీకు దండం పెడతాను సార్, రండి. చూడు, నువ్వు దండం పెట్టినా సరే నా నిర్ణయంలో మార్పు ఉండదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే వాచ్మెన్ని పిలిపించి నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటిస్తాను. నిలబడ్డావేంటి? డబ్బులు తీసుకొని వెళ్ళిపో. బ్యారిస్టర్ గారు, వెళ్లే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. మా నాన్నగారు ఒక రిటైర్డ్ సుబేదారు. డ్యూటీకి వెళ్తూ వెళ్తూ ఒకసారి అద్దంలో చూసుకుంటున్నారు. అప్పుడు నేను ఆయన్ని అడిగాను, ఏం చూస్తున్నావు నాన్నా? ఏం చూస్తున్నానంటే, నా కళ్ళల్లోకి నేను సూటిగా చూడగలుగుతున్నానా లేదా అని. అంటే అంటేనా?
అంటే బాబు, మనం ఇంటి నుంచి పనిలోకి వెళ్తాంగా, రోజు వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి మన కళ్ళల్లోకి మనం చూసుకోవాలి. ఈ రోజంతా మనం ఏదైతే చేశామో అది గుర్తు చేసుకోవాలి. అప్పుడు చూడు, నీ కళ్ళల్లోకి నువ్వు సూటిగా చూడగలుగుతున్నావో లేక కళ్ళు దించుకుంటున్నావో. అయితే ఏమవుతుంది నానా? ఒకవేళ సూటిగా చూడగలిగితే దాని అర్థం నువ్వేదైతే చేస్తున్నావో మంచి చేస్తున్నావని. కానీ కళ్ళు దించావనుకో, దాని అర్థం నువ్వు ఏదో తప్పు చేస్తున్నావని. భీంబాబు, ఏ వ్యక్తి అయితే జీవితాంతం వరకు తన కళ్ళల్లోకి తాను సూటిగా చూడగలిగే యోగ్యుడైతే వాస్తవంలో అతడి జీవితమే సఫలమైనట్టు. నానా, నన్ను కూడా ఒకసారి అద్దం దగ్గరికి తీసుకెళ్ళు. రా. హా. నాన్నా, నేను కూడా సూటిగా చూడగలుగుతున్నాను. అంటే నేనేం తప్పు చేయట్లేదుగా? బారిస్టర్ గారు, మా నాన్న ఓడినా గెలిచినా కానీ రేపు నేను ఉదయం ఈ అద్దం ఎదురుగా నిలబడి నా కళ్ళల్లోకి సూటిగా చూసుకోగలుగుతాను. అలాగే మీరు కూడా ఒకసారి మీ కళ్ళల్లోకి సూటిగా చూసుకోండి. అరగంట అవ్వలేదా ఇంకా? అరే, ఇంకా అరగంట అవలేదా బాబు? రామ్జీ జైలుకి, మనమంతా ఇంటికి. భీమ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంతవరకు రాలేదేంటి? వాదనలు ప్రారంభించండి. మైలాడ్, రామ్జీ తరపు వకీలు ఇప్పటిదాకా రాలేదు. అందువల్ల నేను న్యాయస్థానానికి విన్నవించుకుంటున్నాను. ఇంకా సమయం వృధా చేయకుండా ఈ కోర్టు తన తీర్పుని వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. అయ్యా, అయ్యా క్షమించండి అయ్యా. ఇంకాసేపు ఆగండి అయ్యా. నా కొడుకు భీమా వకీల్ గారిని తీసుకురావడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఇప్పుడే తీసుకొని వస్తాడయ్యా, ఆగండి. అవును జడ్జి గారు, మా అబ్బాయి వచ్చేస్తాడు. తను వకీల్ గారిని ఖచ్చితంగా తీసుకొస్తాడు. అదిగో జడ్జి గారు, మా అబ్బాయి వచ్చేసాడు. ఏమైంది భీమా? అమ్మా, ఆయన రానన్నారు. వకీలు ఎవరూ లేరు, సాక్ష్యాలు ఏమీ లేవు. కానీ మా నాన్నగారు నిజంగా నిర్దోషి జడ్జి గారు. ఆయన్ని వదిలేయండి. అలా అయితే మేమందరం కూడా దోషులమే. ఎందుకంటే మేమందరం కలిసి ఆ స్త్రీకి దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టండి. ఎందుకంటే మేము మా నాన్న లేకుండా ఉండలేము. మేమందరం జైల్లోనే ఉంటాము. చట్టరీత్యా ఈ మాట నిజమే మైలాడ్. ఈ విషయంలో రామ్జీ ఒక్కడే దోషి కాదు. ఒకవేళ కుటుంబం అందరూ కలిసి ఆ స్త్రీకి దహన సంస్కారాలు చేయాలని నిర్ణయం తీసుకుంటే అందరికీ కలిసి ఒకటే శిక్ష విధించాల్సి ఉంటుంది. అప్పుడే భవిష్యత్ తరాలకి ఒక గుణపాఠం అవుతుంది. ఈ శిక్ష ఒక ఉదాహరణ అవుతుంది. అప్పుడే ఒక జాతి వారు మరొక జాతి వారి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటారు. లేదు లేదు జడ్జి గారు, ఇది నా వ్యక్తిగత నిర్ణయం. నా కుటుంబ సభ్యులెవరికీ దీనిలో ఎలాంటి సంబంధం లేదు. మీరు ఏ శిక్ష విధించాలన్నా నాకు విధించండి. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు?
మమ్మల్ని కాపాడడానికి మీ మీద నేరం ఎందుకు వేసుకుంటున్నారు? భీమాబాయ్, ఆర్డర్ ఆర్డర్. మైలాడ్, ఇప్పుడు ఈ కేసులో మీ తీర్పు తప్ప మరి ఏం మిగలలేదని నా అభిప్రాయం. అందుకని నేను మీకు విన్నవించుకుంటున్నాను, మీరు తొందరగా మీ తీర్పు వినిపించాలి అని. పరిస్థితులను పరిశీలించిన మీదట ఈ న్యాయస్థానం భావిస్తుంది రామ్జీ సత్పాల్ సామాజిక పరంపరను ఉల్లంఘించి తప్పు చేశాడు. ఇక ఈయన తరపున ఏ సాక్ష్యం కానీ ఆధారాలు కానీ ముందుకు రాలేదు. ఈ రామ్జీ సత్పాల్ ఆ స్త్రీ విషయంలో చేసింది కరెక్టే అని చెప్పడానికి, అంతేకాక ఈయన వకీల్ రాకపోవడం ఇతని కేసుని ఇంకా బలహీనపరుస్తుంది. అందువల్ల ఈ కోర్టు రామ్జీ సత్పాల్ని దోషిగా భావిస్తూ ఈ తీర్పును వెలువరిస్తుంది. సారీ మిలాడ్, న్యాయస్థానానికి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. నేను రామ్జీ సత్పాల్ గారి వకీల్ను. ఇంత పెద్ద వకీల్ అయ్యుండి మీరు లేటుగా వచ్చారు. లేటుగా వచ్చి మీరు కోర్టు సమయాన్ని వృధా చేశారు. యువర్ ఆనర్, నన్ను కోర్టుకి రాకుండా అడ్డగించారు. నన్ను బెదిరించారు, భయపెట్టారు కూడా. నేను భయపడ్డాను యువర్ ఆనర్. కానీ సమయానికి వచ్చి ఈ బాలుడు నా కళ్ళు తెరిపించాడు. లేకపోతే ఈ కోర్టు ఒక తప్పుడు తీర్పిచ్చుండేది. యువర్ ఆనర్, మీరు పర్మిషన్ ఇస్తే నేను సమయం వృధా చేయకుండా నా వాదన వినిపిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మిలాడ్. మిలాడ్, అన్నిటికంటే ముందు ఆమె భర్తను భూమిలోకి పిలవడానికి అనుమతి కోరుతున్నాను. అనుమతిస్తున్నాను. అన్నిటికన్నా ముందు మీరు ఈ పవిత్రమైన న్యాయస్థానంలో నిలబడి ప్రమాణం చేయండి. మీరు ఏది చెప్పినా నిజమే చెప్తానని, నిజం తప్ప అబద్ధం చెప్పనని. నేనేది చెప్పినా నిజమే చెప్తాను, నిజం తప్ప అబద్ధం చెప్పను. నాకోటి చెప్పండి, మీ భార్యని మీరు ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. అయినా కూడా భార్యగానే భావిస్తున్నారా? అవునండి. వెరీ గుడ్. అయితే మీరు ఇలా కూడా భావించాలిగా, ఆమె మరణం ఏ విధంగా సంభవించినప్పటికీ కూడా ఆమె దహన సంస్కారాలు మీరే చేయాల్సి ఉంటుందని. అవును సార్, నేనే చేయాల్సి ఉంటుంది. అలా ఎందుకు భావిస్తున్నారు? అబ్జెక్షన్ మైలాడ్. మైలాడ్, ఈయన మీనింగ్లెస్ విషయాలు మాట్లాడి విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇది మీనింగ్లెస్ విషయం కాదు మిలాడ్. నేను ఈ కేసులో లాస్ట్కు నిరూపిస్తాను. ఈ విషయాలన్నిటికీ ఈ కేసులో చాలా ఇంపార్టెన్స్ ఉందని. ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? ఆమె ధర్మం నుంచి దారి తప్పింది, కానీ నేను తప్పలేదు. ఆమె తన ధర్మాన్ని నిర్వర్తించలేదు, కానీ నేను నిర్వర్తించాను. ఓకే, ఒప్పుకుంటాను, మీరు ధర్మపరాయణులు, దాన్ని మీరు వదులుకోలేరు. అయితే మీరు ఈ విషయం చెప్పండి, మీ భార్య మరణం ఎన్ని రోజుల క్రితం జరిగింది? 10 రోజులు. అయితే మీరు ఇప్పటిదాకా గుండెందుకు చేయించుకోలేదు? అది కూడా మీ ధర్మమే అవుతుందిగా. అబ్జెక్షన్ మైలాడ్. నా లాయర్ ఫ్రెండ్ మళ్ళీ మీనింగ్లెస్ విషయాలే అడుగుతున్నారు. ఇది మీనింగ్లెస్ విషయం కాదు వకీల్ గారు. మిలాడ్, నేను కూడా ఈ ధర్మం వాడిని. ఈ ధర్మం గురించి నాకు బాగా తెలుసు. నిజంగా ఇతని సంప్రదాయం ప్రకారం ధర్మాన్ని పాటించి ఉంటే ఈ పాటికి గుండు చేయించుకుని ఉండాల్సింది. మీరొక విషయం చెప్పండి, ఒకవేళ గనక మీ భార్య మరణం సహజంగా సంభవించి ఉంటే అప్పుడు కూడా మీరు ఇలాగే గుండు చేయించుకోరా? ఖచ్చితంగా చేయించుకునేవాడివి. అసలు విషయం ఏమిటంటే మిలాడ్, వీళ్ళందరికీ రామ్జీ సత్పాల్ ఇంకా అతడి జాతి వల్ల ప్రాబ్లం.
ఇది చాలా సింపుల్ మ్యాటర్. రామ్జీ సత్పాల్ మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ స్త్రీకి ఇంట్లో ఆశ్రయం ఇవ్వటమే కాకుండా దహన సంస్కారాలు కూడా చేశాడు. అతని స్థానంలో ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా సరే వాళ్ళు ఇలాగే చేస్తారు మిలాడ్. సమాజం ధర్మానికి చెందిన అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు మైలాడ్. నిజమే, ఒప్పుకుంటాను. కులమతాలకు చెందిన అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. అందువల్ల రామ్జీ సత్పాల్ మొట్టమొదటగా ఈ ఘటన గురించి రిపోర్టు రాయించడానికి స్టేషన్కి వెళ్ళాడు.